కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మార్కెట్స్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ ఎపిసోడ్ తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ అయిన అనిల్ కుమార్ బాచు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఒకసారి మార్కెట్స్ చూసుకుంటే సార్, నిఫ్టీ 50 ఈరోజు -180 పాయింట్స్తో 23,997 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి -582 పాయింట్స్తో 76,913.5 దగ్గర ఉంది అనమాట. బట్ ఏ రీజన్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి మార్కెట్ ఇలా అవడానికి, అండ్ అట్ ది సేమ్ టైం మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? సో వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మనం చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది, క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ $120 టచ్ అయింది. ఇప్పుడు $110 దగ్గర ఉన్నా గానీ, సో ఈ ఇంత క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది డేంజరస్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన ఒక కంట్రీయే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్ మీద బతుకుతున్నాయో, వెదర్ చైనా గానీ, ఇండియన్ గానీ, మోస్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ గానీ, ఆస్ట్రేలియా గానీ, ఎక్కడైతే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా లేదు, సొంత ప్రొడక్షన్ లేదు, కంపల్సరీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇన్ఫ్లేషన్ పెద్ద దెబ్బే. అండ్ మనలాంటి కంట్రీ 80% మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన గ్రోత్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్. ఎందుకంటే చాలా సెక్టర్స్‌లో, వెదర్ పెయింట్స్ నుంచి, ఫర్టిలైజర్ నుంచి, కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి, క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్‌లో, ప్లాస్టిక్ నుంచి అన్నింటికి పెట్రోలియం అనేది ఒక ముడి పదార్థం. సో పెట్రోలియం ప్రైజెస్ పెరిగితే, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే అన్ని సెక్టార్‌లో కూడా ఇన్ఫ్లేషన్ హిట్ అయితది. అండ్ ఇప్పటికైతే ప్రభుత్వము పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. బట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆల్రెడీ ₹20-30 పర్ లీటర్ లాసుల్లో అమ్ముతున్నారు. ఎన్ని రోజులు భరించగలుగుతారు? భరిస్తే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ హిట్ అవుతుంది. అండ్ రేపటి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు అయిపోతాయి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ప్రభుత్వం నుంచి. సో ఎప్పుడో ఒకప్పుడు ఇది పాస్ అన్న చేయాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌లో ఆయిల్ ప్రైజెస్ 50% నుంచి డబుల్ ఈ 1 మంత్‌లో అయిపోయాయి. మోస్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి, కెనడా. ఓన్లీ మార్కెట్ రీటైల్ పెట్రోల్ ప్రైజులు, డీజిల్ ప్రైజులు పెరగని మార్కెట్ ప్రపంచంలో ఉంది లాస్ట్ 1 మంత్‌లో అంటే ఇండియా ఒక్కటే. కొన్ని గ్యాస్ విషయాల్లో ఇబ్బందులు వచ్చినా సరే, బట్ ప్రభుత్వం అయితే ధరలు పెంచలేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎక్సెప్ట్ పెంచిన ఎయిర్ ట్రాఫిక్ ఏవైతే ఎయిర్ ఫ్యూయల్ ఉందో దాన్ని పెంచారు కానీ మిగిలిన వాటికి పెంచలేదు. అండ్ ఈవెన్ మనకు తగ్గించేయడానికి ఏంటంటే రిఫైనరీస్‌కి, ఎక్స్‌పోర్ట్స్‌కి అడిషనల్ సుంకం విధించారు. సో దట్ ఎక్స్‌పోర్ట్స్ వెళ్ళకుండా ఏదైతే రిఫైన్డ్ ప్రొడక్ట్ ఉందో ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్‌లో అవైలబుల్ ఉండడానికి. సో ఆ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు. ఈ $80 కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం మన రిఫైనరీలన్నీ కూడా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నీ నష్టాలకు గురవుతాయి, అవుతానే ఉన్నాయి. సో రెండే మార్గాలు. ఒకటి ప్రైస్ అన్నా తగ్గాలి, ఆర్ ప్రైస్ అన్నా మన రీటైల్ ప్రైజెస్ అన్నా పెంచాలి ప్రభుత్వం నుంచి. సో ఏదో ఒకటి జరుగుతుంది త్వరలో. సో ఇటు యుద్ధం కూడా ఆగుతుందా లేదా అనేది ఇంకా సర్టెనిటీ లేదు. అమెరికా లొంగట్లేదు, అటు ఇరాన్ లొంగట్లేదు, అమెరికా వదలట్లేదు. సో ఈ కేస్‌లో ఏంటంటే యుద్ధం ఎన్ని రోజులు అవుతుందో తెలీదు. అండ్ వాళ్ళకి ప్రాబబ్లీ ఒక 1 మంతా, 2 మంతా, బట్ దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ ఒక్క రోజులో మారదు. ఒక 3-6 నెలలు పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ మరి ఏం చేయాలి? ఎక్కడ చూసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, అందరూ చేసే తప్పు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు గానీ, ఎవరైతే ఎస్ఐపీలు ఉన్నారో ఆపాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద టైమ్ మార్కెట్స్ వెన్ వొలటిలిటీ ఉన్నప్పుడే ఎస్ఐపి బాగా పనిచేస్తుంది. బికాజ్ అప్స్‌లో ఉన్నా, డౌన్‌లో ఉన్నా గానీ మనం కొంటా ఉంటాం కాబట్టి ఇట్ వర్క్స్ వెల్. సో ఇట్ ఈస్ నాట్ టైమ్ టు స్టాప్. ఎస్ఐపి పర్పసే ఇది. సో నువ్వు ఇప్పుడు స్టాప్ చేసావంటే మాత్రం ఎస్ఐపి పర్పస్‌ని బ్రేక్ చేస్తున్నట్టే. సో ఈ ఆయిల్ షాక్, ఇంతకుముందు కూడా కోవిడ్ షాక్ జరిగినప్పుడు కూడా ఎస్ఐపీలు ఆపని వాళ్ళకి మంచి రిటర్న్స్ ఎప్పుడు వచ్చాయి, ఇప్పుడు అదే జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్‌లో కూడా సెక్టార్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారో, దిస్ ఈస్ ద టైమ్ టు పిక్ సెక్టర్స్. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళప్పుడు కూడా ఎటువంటి కంపెనీస్ కానీ, ఎటువంటి సెక్టర్స్‌కి బెనిఫిట్ ఉందో అట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వరీయింగ్, అరే నా పోర్ట్‌ఫోలియో పడిపోయిందని బాధపడడం కన్నా, మీ దగ్గర అవైలబుల్ క్యాష్‌ని ఎక్కడైతే మంచి రిటర్న్స్ ఈ టైంలో కూడా జనరేట్ చేస్తాయో అట్లాంటి సెక్టర్స్. ఏవి ఆ సెక్టర్స్? అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్, నాట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, బట్ అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ ఏంటి? ఓఎన్‌జీసీ.
సో ఓఎన్జీసీ ఏం చేస్తుంది? ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి క్రూడ్ ఆయిల్ పెరిగితే దానికి మంచిది. సో, సో అదొకటి. సో అక్కడే చాలా అంటే అప్‌స్ట్రీమ్ ఆయిల్ మార్కెటింగ్ ఓఎన్జీసీ అండ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి స్కోప్ ఉంది. పెరిగింది. ఇంకా పెరుగుతుంది అంటిల్ ఈ ప్రైస్ వచ్చినంత వరకి. సో షార్ట్ టర్మ్‌లో దట్ కెన్ బి వన్. దెన్ సెకండ్ వుడ్ బి డిఫెన్స్ స్టాక్స్ కూడా ఈ టైంలో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తా ఉన్నాయి. బికాజ్ యుద్ధం వల్ల మన ఈ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఆర్డర్స్ బుక్కులు వచ్చింది. ఇంకా ఆర్డర్స్ పెరుగుతాయి. ఒకసారి గల్ఫ్‌లో యుద్ధం ఆగిపోయాక ఇండివిడ్యువల్ కంట్రీస్ ఇప్పుడు సఫర్ అయ్యాయి. ఇరాన్ బాంబులేస్తున్నా సిట్టింగ్ డక్స్ లాగా కూర్చొని బాంబులు వెయిట్ చేయాల్సొచ్చింది. ఓన్లీ థింగ్ వాస్ అమెరికా యొక్క డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయో అవే ఆ మిసైల్స్‌ని ఆపాయి. అదర్‌వైజ్ అన్ని మిసైల్స్ అటు దుబాయ్‌లో గానీ, అబుదాబిలో గానీ, ఇటు దోహాలో గానీ, ఇటు మస్కట్ అన్ని చోట్ల కూడా పడ్డా గానీ ఏం చేయలేకపోయారు. బహ్రెయిన్ మీద కానీ అన్ని చోట్ల. సో, ఏ ఏ కంట్రీ కొంచెమన్నా ఫైట్ చేయగలిగింది ఇజ్రాయెల్. ఎందుకు? దాని ఓన్ డిఫెన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం చూసాము సింధూర్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెన్సెస్ ఎలా సిస్టమ్స్ ఎలా ఉన్నాయో అవి వాటికి ఇప్పుడు ఆర్డర్స్ రాబోతా ఉన్నాయి. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ ఇంటు దట్. సో, డిఫెన్స్ ఫండ్సే గానియండి, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. ఇప్పుడు మల్టిపుల్ కొత్త కంపెనీస్ కూడా వేరే కంపెనీస్ కూడా డిఫెన్స్ ఫండ్స్ లాంచ్ చేశాయి. ఆర్ మీరు డైరెక్ట్‌గా కావాలనుకుంటే డిఫెన్స్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఆర్ మీకు స్పెసిఫిక్ స్టాక్స్ అంటే స్టాక్స్ కొనుక్కోవచ్చు. సో, దట్ ఈస్ వన్. దెన్ సెకండ్ వచ్చేసి డిఫెన్సివ్ స్టాక్స్. డిఫెన్సివ్ సెక్టర్స్ నాట్ డిఫెన్స్. డిఫెన్సివ్. డిఫెన్సివ్ సెక్టర్స్ ఏమేమి ఉంటాయి? హాస్పిటల్ ఆర్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇవేంటంటే బయట యుద్ధానికి సంబంధం లేదు మనకి. వీటికి డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ స్టాక్స్. ఇవి డొమెస్టిక్ పరిస్థితులను బట్టి అండ్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ అయితే ఇన్‌ఫ్లేషన్ ప్రూఫ్. నీకు అవసరం వస్తే ఇబ్బందుల్లో ఉంటే కంపల్సరీ వెళ్తావు. నువ్వు రేట్ ఎక్కువ, తక్కువ చూడు. వేరేస్ ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ అనేది ఇన్‌ఫ్లేషన్ పెరిగితే కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తావు. తక్కువ ప్రీమియం ఐటెమ్ కొంటావు. నెలకు 4 సబ్బుల బదులు 3 సబ్బులు కొనడానికి ఆర్ పేస్ట్ ఇష్టం వచ్చినట్టు వాడే బదులు కొంచెం లిమిటెడ్‌గా వాడతామేమో. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. బట్ కన్జంప్షన్ ఉంటది. కొంచెం తగ్గుతది. సో, ఇలాంటివి. దెన్ ఇంకొకటి ఏంటంటే మెటల్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. మనం చూసాం ఆల్రెడీ మెటల్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. స్టిల్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఈ టైంలో. సో, వెదర్ నాన్ ఫెర్రస్ మెటల్స్ కానీ ఏ మెటల్స్ అయినా సరే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లాంటి టైంలో సప్లై డిస్రప్షన్ జరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే జరిగింది. దెన్ ఇంకొకటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైనా ఉన్నప్పుడు అవి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో అవి కూడా వచ్చాయి. అదొకటి. సో, దీంతో పాటు ఏంటంటే గోల్డ్ ఇప్పుడు పడిపోయినా ఇట్స్ ఆల్వేస్ ఎ స్ట్రాటజిక్ హెడ్జ్. సో, ఇట్లాంటి టైంలో కొంచెం గోల్డ్‌లో పెట్టుకోవడం ఆల్వేస్ అడ్వాంటేజ్ బికాజ్ లిక్విడిటీ అవైలబుల్ ఉంటుంది. సో, పాస్ట్‌లో చూస్తే యుద్ధం తర్వాత కొన్ని కేసుల్లో గోల్డ్ పడిపోయిన కేసులున్నాయి. బట్ గోల్డ్ రికవరీ కూడా అలాగే జరిగింది. ఈ కేస్‌లో ఇప్పుడు ఏమైతుంది? ఎందుకు గోల్డ్ ఇప్పుడు తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు తీసుకొని పెట్టుకుంటే, ఇప్పుడు పెట్రోలియం మనం డాలర్ అనేది అయితే ఉందో పెట్రోల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఇట్లాంటి పరిస్థితుల్లో పైసలు పెరిగినప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయింది. అందుకే సేఫ్టీ యాసెట్‌గా ఇప్పుడు టెంపరరీగా అటువైపు మళ్లారు కాబట్టి బంగారం కొంచెం తక్కువ ప్రైస్‌లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఒక్కసారి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే డాలర్‌ని సేఫ్టీ యాసెట్‌గా చూడకుండా మళ్ళీ బంగారం వైపు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఇట్స్ ఎ గుడ్ హెడ్జ్ అనమాట ఈ టైంలో కొనడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హిస్టారికల్లీ ఎప్పుడైనా సరే మార్కెట్‌లో పడ్డప్పుడల్లా కొంటున్న వాళ్ళు ఎప్పుడు నష్టాల్లో రాలేదు. సో, ఈ టైంలో మీ దగ్గర లంప్ సమ్స్ ఉంటే స్ట్రాటజిక్‌గా ఏవైతే అండర్ వాల్యూడ్ ఉన్నాయో ఆర్ ఈ టైంలో సెక్టర్ మంచిగుంది. కంపెనీ బాగుంది. బట్ బికాజ్ జనరల్ వార్ సిట్యుయేషన్ వల్ల పడిపోయిన కంపెనీస్ ఉంటాయి. దే ఆర్ ద గుడ్ వన్స్ టు ఎంటర్. 40%, 30%, 20% పడిపోయినాయి. అట్లాంటి వాటిల్లో ఇన్ స్పైట్ ఆఫ్ మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది కంపెనీకి. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఇర్రేషనల్‌గా పడిపోయినాయి. దే ఆర్ ద వన్స్ టు బై నౌ. సో, అట్లాంటివి ఇది గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో, ఈ టైంలో మరి ఓకే. మీరు చెప్పారు అన్నీ ఏవేవి కొనాలో చెప్పారు. మరి ఏవి అవాయిడ్ చేయాలని అడుగుతారు అందరూ. సో, ఇక్కడ కావాల్సిందేంటంటే కొన్ని సెక్టర్స్ ఏవైతే ప్రెషర్‌లో ఉన్నాయో ఫర్టిలైజర్ కంపెనీస్, ప్లాస్టిక్ కంపెనీస్, పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ కంపెనీస్ ఉన్నాయి. వాటిని దూరంగా ఉంటే బెటర్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. దూరంగా బెటర్. సో, ఇలా అంటే రిఫైనర్స్ ఉన్నారు. క్వైట్ ఎ ఫ్యూ కంపెనీస్ ఇట్లాంటివి ఏవైతే డైరెక్ట్‌లీ డిపెండెంట్ ఆన్ గల్ఫ్‌లో జరుగుతున్నాయి. కొన్ని కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. హ్యూజ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యూజ్ రెవెన్యూస్ గల్ఫ్ నుంచి వస్తున్నాయి. అలాంటివి. సో, అండ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. గల్ఫ్‌కి ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ కూడా ఇంపాక్ట్ అయినాయి. బాస్మతి కంపెనీసే గానీ, కొన్ని ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీస్ కానీ, కొన్ని రోజులు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి అన్‌సర్టెనిటీ ఎక్కువగా ఉంది. అవును. సో, ఇది చేసుకుంటే మీడియం టర్మ్‌లో గానీ, షార్ట్ టర్మ్‌లో గానీ, లాంగ్ టర్మ్‌లో గానీ స్ట్రాటజీ మారాలి. షార్ట్ టర్మ్‌లో ఇవన్నీ చూసుకొని, మీడియం టర్మ్‌లో ఏంటంటే డోంట్ లుక్ దిస్ బికాజ్ మార్కెట్ విల్ కమ్ బ్యాక్. యుద్ధం ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆగస్ట్‌లో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. తన పార్టీని నిలదొక్కుకోవాలంటే ట్రంప్ పార్టీ కంపల్సరీ యుద్ధం ఆపేయాలి. బై హుక్ ఆర్ క్రుక్ మేలో యుద్ధం ఆగిపోవాల్సిందే పక్కా. అది ఏదో రకంగా తను వాళ్ళని ఒప్పిస్తాడా? వాళ్ళని భయపెడతాడా? ఎలా అన్ని రకాల మరి యుద్ధం ఆగితే డాలర్ మళ్ళీ బలపడే ఛాన్సెస్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బలంగా ఉంది డాలర్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు యుద్ధం అనేది ఇప్పుడు డాలర్‌కి బలంగా కుదురుతుంది కాబట్టి ఎందుకంటే యుద్ధాన్ని ఆయిల్ ప్రైస్ ఎక్కువ ఉన్నంత కాలం డాలర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే యుద్ధం ఆగిపోతే కొంచెం, కానీ దానికన్నా ఇంపాక్ట్ ఆయనకేంటంటే ఎవరికైనా ఎలక్షన్స్ ఇంపార్టెంట్. తన పార్టీ కాపాడుకోవడం మోర్ ఇంపార్టెంట్. అందుకే మోస్ట్ ప్రాబబ్లీ మేలో యుద్ధం ఆగితే జూన్, జూలై ఉంటుంది. వాళ్ళని మళ్ళీ స్టెబిలైజ్ చేసుకోవడానికి అమెరికన్ పబ్లిక్‌కి యుద్ధం నుంచి దూరంగా న్యూస్ మార్చాలి అనాలంటే మేలో ఆగిపోవాలన్నమాట. ఈ లెక్కన ఇది ఓన్లీ టెంపరరీ బ్లిప్. ఒక 3 మంత్స్, 6 మంత్స్ వరకు ఇన్ఫ్లేషన్స్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఆ తర్వాత మన పోర్ట్‌ఫోలియోస్ అన్నీ మళ్ళీ పాజిటివ్‌లోకి వస్తాయి. ఆల్రెడీ ఫ్యూ సెక్టర్స్ విచ్ హావ్ గివెన్ బంపర్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్‌లో, లాస్ట్ యాన్యువల్‌కి ఇచ్చినాయి. ఆల్రెడీ స్టాక్స్ మళ్ళీ రికవర్ అవుతున్నాయి. ఐయామ్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బ్యాక్. ఇది ఓన్లీ టెంపరరీగా. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆపొద్దు ఇన్వెస్ట్‌మెంట్. లెట్ ఇట్ కంటిన్యూ. షార్ట్ టర్మ్‌లో మాత్రం స్ట్రాటజిక్, టాక్టికల్‌గా తీసుకోవడం మంచిది. యాజ్ యూజువల్ మళ్ళీ ట్రంప్ అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది క్లియర్ కనిపిస్తుంది. బట్ అగైన్ గోల్డ్ ఎప్పుడు పెరుగుతదనే దానికి అయ్యుండొచ్చు. లేదంటే డాలర్ వాల్యూ వీక్ అవ్వడానికి స్కోప్ కూడా కనిపిస్తా ఉంది. అండ్ మేబీ మీరు చెప్పినట్టు ఎలక్షన్ అనేది బిగ్ ఇంపాక్ట్ చూపిస్తదేమో చూడాలి. డెఫినెట్‌లీ వెయిట్ చేసి చూస్తే గాని ఏంటి అనేది తెలీదు. బట్ ఇన్వెస్టర్స్ అనేది ప్లీజ్ కంటిన్యూ విత్ ప్రాసెస్ అనమాట. దానికి సంబంధించి ప్రొఫెషనల్ హెల్ప్ అయితే తప్పకుండా తీసుకోండి. ఏ టైంలో ఎలాంటి బ్యాలెన్సింగ్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్తారు మీకు. అండ్ వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.